శ్రీకృష్ణుని అష్టభార్యలు. శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర మరియు లక్షణలను వివాహం చేసుకొనుట. రుక్మిణీదేవి చిన్నతనంలో తన తండ్రి వద్దకు వచ్చే అతిథుల నుండి శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలుసుకుని అతనిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. తన అన్న అయిన రుక్మి అతని స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి రుక్మిణీదేవికి వివాహం చేయాలని తన తండ్రితో కలిసి నిశ్చయిస్తాడు. అది తెలిసిన రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా తనను రాక్షస వివాహ పద్ధతిలో అక్కడ నుండి తీసుకొని వెళ్ళమని శ్రీకృష్ణునికి తెలియజేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి రుక్మిణీదేవిని రథమెక్కించుకుని శిశుపాలుడు, రుక్మి, జరాసంధుడు మొదలైన రాజులను, వారి సైన్యాన్ని బలరాముడు యాదవ సైన్యం సహాయంతో ఎదుర్కొని ద్వారకకు తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణీ కళ్యాణం పూర్తి వివరాలు ఇంతకు ముందు చేసిన వీడియోలో ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షితో, ఓ మునీంద్ర, సత్రాజిత్తు శ్రీకృష్ణుని పట్ల ఏమి అపరాధం చేశాడు? స్యమంతకమణిని తన కుమార్తె అయిన సత్యభామను ఎందుకు కృష్ణునికి కోరి కోరి ఇచ్చాడు? సత్రాజిత్తునికి ఆ స్యమంతకమణి ఎలా లభించింది? ఈ విషయాలను నాకు తెలియజేయండి అని అడుగగా సుఖయోగి ఆ కథను చెప్పడం ఆరంభించాడు. సత్రాజిత్తు సూర్యుణ్ణి భక్తితో ఆరాధించగా సూర్యుడు అతని భక్తికి మెచ్చి అతనికి స్యమంతకమణిని ప్రసాదించాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా మెరిసిపోతూ ద్వారకా నగరానికి వచ్చాడు. అప్పుడు ద్వారకా నగరవాసులు ఆ మణికాంతులను చూసి సూర్యుడని భ్రమించి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి చక్రాయుధ సర్వేశ్వర, యదునందన అని పలు విధాలుగా స్తుతించి నమస్కరించి, ఓ దేవదేవ, నీ దర్శనాన్ని దేవతలు సైతం కోరుకుంటున్నారు. యాదవ వంశంలో అవతరించి నీవు జగద్రక్షకుడువై ఉండగా దిక్కుల నిండా కాంతులు వెదజల్లుతూ సూర్యుడో బ్రహ్మదేవుడో నిన్ను దర్శింపవస్తున్నారని చెప్పారు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు నవ్వి, అతను మణిని ధరించిన సత్రాజిత్తు, అంతేకాని సూర్యుడు కాదు అని చెప్పాడు. సత్రాజిత్తు తన ఇంటిలోని దేవతా మందిరంలో స్యమంతకమణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు. ఆ మణి రోజు 8 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఆ రత్నం పూజింపబడుతుందో ఆ రాజ్యంలో రోగాలు, అరిష్టాలు, కరువు కాటకాలు ఉండవు. శ్రీకృష్ణుడు స్యమంతకమణిని మహారాజైన ఉగ్రసేనునకు ఇమ్మని అడిగాడు. కాని స్వార్థపరుడైన సత్రాజిత్తు అందుకు నిరాకరించాడు. అనంతరం సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనునికి ఆ మణిని ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని కంఠాన ధరించి క్రూర మృగాలను వేటాడడం కోసం అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని నోటకరుచుకొని వెళుతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకున్నాడు. జాంబవంతుడు దగ్గరలో ఉన్న కొండగుహలోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారునికి ఆటబంతిగా ఆనందంతో ఇచ్చాడు. సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు వేటకు వెళ్ళి తిరిగి రానందుకు ఎంతగానో దుఃఖించి, శ్రీకృష్ణుడే నా తమ్ముడిని సంహరించాడు అని కృష్ణుణ్ణి దూషింపసాగాడు. అది విన్న శ్రీకృష్ణుడు, నాలో ఏ దోషమూ లేదు, అయినా ఈ నింద నాపైన వచ్చింది. ఈ నిందను నేను ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణుడు తన వారు ప్రసేనుని జాడను తెలుపగా వెతుకుతూ వచ్చి అరణ్యంలో నేలకూలిన గుర్రాన్ని, ప్రసేనుని సంహరించిన సింహాన్ని సంహరించి మణిని తీసుకొని ఎలుగుబంటి వెళ్లిన గుహను కాలి గుర్తుల సహాయంతో ఆసక్తితో చూశాడు. తన వెంట వచ్చిన వారందరినీ గుహద్వారం దగ్గర వదిలిపెట్టి శ్రీకృష్ణుడు దట్టమైన చీకటితో భయంకరంగా విశాలంగా ఉన్న ఆ గుహలోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక బాలునికి ఎదురుగా ఆట వస్తువుగా ఉన్న స్యమంతకమణిని చూసి తీసుకుందామనుకున్నాడు. శ్రీకృష్ణుడు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఆ శిశువు దగ్గరకు రాగా ఆ శిశువు పెద్ద కేక వేయగా అది విని బలవంతుడైన జాంబవంతుడు అక్కడకు వచ్చి శ్రీకృష్ణుడే తన ప్రభువైన శ్రీరామచంద్రుడని గ్రహించలేక సామాన్య మానవుడని భావించి కృష్ణునితో యుద్ధం చేయడానికి సిద్ధమైనాడు.
శ్రీకృష్ణ జాంబవంతులు ఆ స్యమంతకమణి కోసం 28 రోజులు ఆయుధాలతో చెట్లతో పోరాడారు. ఇలా ఒకరికొకరు జయించాలనే ఉద్దేశంతో కత్తులు చెట్లు విరిగినా వెనకంజు వేయకుండా పిడుగుల లాంటి పిడికిలి పోట్లతో వారిద్దరూ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. కొంతకాలానికి బలం తగ్గి అలసట పెరిగి జాంబవంతుడు శ్రీకృష్ణునితో, దేవా, పురాణ పురుషుడివి, విష్ణుడివి, జగన్నాయకుడివి నీవేనని తెలుసుకున్నాను. సర్వప్రాణులకు ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలము నీవే. ఈ సృష్టికి, స్థితికి, నాశనానికి ఎవరు కారకులో వారి సృష్టికి, స్థితిలయలకు నీవే కారకుడవు, ఆత్మస్వరూపుడవు అని చెప్పాడు. బాణాగ్నితో సముద్రాన్ని ఇంకించి సేతువు కట్టిన వాడివి, రాక్షసుల గర్వమనే చీకటిని ప్రతాపమనే కాంతిరాశితో అణిచినవాడివి, పద్మాలను తెంచే ఏనుగులాగా రావణాసురుని శిరస్సును త్రెంచి ఆ చంద్రార్కమైన లంకారాజ్యానికి విభూషణుని రాజుగా చేసినవాడివి, కరుణా సముద్రుడివి, నన్ను ఏలిన లోకనాథుడవు నీవే కదా, పొరబడి నీకు అపచారం చేశాను, నన్ను మన్నించు అని జాంబవంతుడు శ్రీకృష్ణునితో పలికాడు. శ్రీకృష్ణుడు తన చేతితో జాంబవంతుని శరీరాన్ని నిమిరి యుద్ధం వలన కలిగిన శ్రమను తొలగించి గంభీరమైన కంఠస్వరంతో, భల్లూక రాజా, ఈ శమంతకమణిని నేను అపహరించానని, నాపై ఉన్న అపనిందను తొలగించుకోవడానికి నీ మందిరమైన ఈ గుహకు వచ్చాను అని అన్నాడు. జాంబవంతుడు సంతోషంతో శమంతకమణిని, ఆ మణితో పాటే తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికి కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణునితో పాటు వచ్చి గుహద్వారం దగ్గర నిలిచిన వారంతా 12 రోజులు కృష్ణుని కోసం ఎదురు చూసి దుఃఖంతో ద్వారకకు తిరిగి వెళ్లారు. దేవకీ వసుదేవులు, రుక్మిణి, బంధుమిత్రులు మరియు దాయాదులు గుహలో ప్రవేశించిన కృష్ణుడు తిరిగి రానందుకు శోకించారు. శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలని అక్కడి వారంతా దుర్గాదేవిని ప్రార్థించారు. ఆ విధంగా ప్రార్థిస్తున్న వారితో దుర్గాదేవి, శ్రీకృష్ణుడు మణితో, బాలామణితో తిరిగి వస్తాడు అని పలికింది. కృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు. అప్పుడు ద్వారకాపుర వాసులంతా ఎంతో సంతోషించారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీ దేవిని పరిగ్రహించి రాజసభకు సత్రాజిత్తుని రప్పించి జరిగిన విషయమంతా చెప్పి మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం పొందాడు. పాపాత్ములైన వారి పాపాలన్నిటినీ పోగొట్టగల పద్మాక్షునిపై అపనింద వేశాను. ఈ నా పాపానికి అంతం ఉన్నదా? నేను పాపాత్ముడిని, ధనాసాపరుడిని. ఏ విధంగా నేను చేసిన పాపం తొలగిపోతుంది? ఏ విధంగా శ్రీకృష్ణుడు నన్ను కనికరిస్తాడు? శమంతకమణితో పాటు నా కుమార్తెను ఇచ్చి మాధవుని పాదాలు పట్టుకుంటాను. అప్పుడే నాకు బ్రతుకు ఉంటుంది. కృష్ణుడు సంతోషిస్తాడు. మరే విధంగానూ నా పాపం తొలగిపోదు. ఇది సత్యం అని అనేక విధాలుగా ఆలోచించసాగాడు. తరువాత సత్రాజిత్తు శమంతకమణిని మరియు తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సకల రాజుల చేత సద్గుణవతిగా కీర్తించబడి పాతివ్రత్యము, నీతి, ధర్మ విచక్షణత్వము, దయ, కీర్తి, కాంక్ష గల చంద్రముఖి అయిన సత్యభామను వివాహం చేసుకున్నాడు. తరువాత ఈ శమంతకమణిని సూర్యభగవానుడు మీకు ప్రసాదించాడు. నాకు ఈ కన్యకామణి చాలు అని శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునికి తిరిగి ఇచ్చేశాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూసి రావాలని సాత్యకి మొదలైన యాదవులతో ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళాడు. పాండవులు శ్రీకృష్ణుని రాకతో ఎంతో సంతోషించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు భీమసేనుని పాదాలకు నమస్కరించాడు. అర్జునుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల సహదేవులను ఆదరించాడు. ద్రౌపది కూడా శ్రీకృష్ణునికి నమస్కరించింది. సాత్యకి పాండవుల చేత గౌరవాన్ని అందుకున్నాడు. మిగిలిన యాదవులను కూడా పాండవులు ఎంతగానో ఆదరించారు. కృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్లి నమస్కరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ కృష్ణుడు అక్కడ కొన్ని నెలలు వాళ్లతో కలిసి నివసించాడు. ఒకరోజు అర్జునుడు
శ్రీకృష్ణునితో అరణ్యానికి వెళ్ళాడు. వేట పూర్తయినాక అర్జునునికి దాహం వేసింది. నరనారాయణులు ఇద్దరూ యమునా నదికి వెళ్లి దాహం తీర్చుకుని ఇసుకలో కూర్చున్నారు. అక్కడ సూర్యుని కుమార్తెను చూశారు. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె వద్దకు వెళ్ళి, నీవు ఎవరివి, ఎందుకోసం ఇక్కడకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆమె అర్జునునితో, నేను సూర్యుని కుమార్తెను, నా పేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి నా కోసం ఏర్పాటు చేసిన గృహంలో శ్రీకృష్ణుని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇతరులను నేను కోరను. శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నన్ను వివాహమాడగలడని నా తండ్రి నాకు తెలిపాడు అని కాళింది అర్జునునికి చెప్పగా ఆ మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించాడు. సర్వజ్ఞుడైన హరి ఆమెను రథమెక్కించుకుని ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. సాత్యకి మొదలైన సహచరులతో పాండవులకు వీడ్కోలు పలికి ద్వారకకు తిరిగి వచ్చాడు. ఒక శుభముహూర్తంలో బంధువులందరి సమక్షంలో కాళిందిని పరిణయమాడాడు. అవంతి పరిపాలకులైన విందానువిందులు దుర్యోధనునికి వశమయ్యారు. వారి తల్లి అయిన రాజాదిదేవి శ్రీకృష్ణునికి మేనత్త. వారు తమ చెల్లెలి వివాహానికి స్వయంవరం ప్రకటించారు. రాజులంతా చూస్తుండగా శ్రీకృష్ణుడు ఎదురులేని తన పరాక్రమంతో అలనీలవేణి అందాల రాణి అయిన మిత్రవిందను వివాహం చేసుకున్నాడు. కోసల దేశాన్ని సద్గుణుడు ధర్మపరుడు అయిన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. అతని దగ్గర వాడి కొమ్ములు కలిగిన 7 వృషభాలు ఉన్నాయి. వాటిని ఎవరు తన బాహుబలంతో కట్టివేస్తాడో అతనే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దులను పట్టి కట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నగ్నజిత్తుని నిర్ణయం విన్న శ్రీకృష్ణుడు సేనా సమేతంగా కోసల దేశం వెళ్ళాడు. కోసలరాజు శ్రీకృష్ణుణ్ణి గొప్పగా గౌరవించాడు. నాగ్నజితి మాధవుడే తనకు భర్త అని భావించింది. నేను పూర్వజన్మలో నోచిన నోము సిద్ధించి చక్రధరుడు నన్ను వివాహం చేసుకుంటాడు అని అనుకున్నది. అప్పుడే శ్రీకృష్ణుడు కోసలరాజుతో, రాజులు పరులను యాచించరు, నేను సౌజన్యంతో వచ్చాను, నీ కుమార్తెను నేను కోరుకుంటున్నాను అన్నాడు. అప్పుడు కోసలరాజు శ్రీకృష్ణునితో, నా కుమార్తెకు ఈ లోకాలన్నిటిలో నీకంటే తగినవాడు ఎవడు? నీ సద్గుణాలను లక్ష్మీదేవి మెచ్చి నీ వక్షస్థలంలో స్థానం సంపాదించుకుని ధన్యురాలైంది. 7 వృషభాలను బాహుబలంతో ఎదుర్కొని జయించిన వానికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాను. శ్రీకృష్ణ ఆ 7 వృషభాలతో పోరాడి నా కుమార్తె అయిన నాగ్నజితిని చేపట్టు అన్నాడు. అనంతరం కృష్ణుడు తన పై వస్త్రాన్ని నడుముకు బిగించి 7 మూర్తులు ధరించి ఆ 7 వృషభాలను నేలపై పడేట్లు చేశాడు. అది చూసిన అక్కడి వారంతా కృష్ణునిని ఎంతగానో మెచ్చుకున్నారు. తరువాత నగ్నజిత్తు తన కుమార్తె అయిన నాగ్నజితిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించగా శ్రీకృష్ణుడు నాగ్నజితిని ద్వారకా నగరానికి తీసుకుని వెళ్లి ఆనందంగా జీవించసాగాడు. అటు తరువాత శ్రీకృష్ణుడు తన మేనత్త కూతురు మరియు కేకయ దేశాధిపతి అయిన శృతకీర్తి కుమార్తె భద్రను వివాహమాడాడు. తరువాత మద్ర రాజకుమార్తె అయిన లక్షణను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనేవారు అష్టభార్యలైనారు అని సుఖమహర్షి పరీక్షితునికి వివరించాడు.